హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము స్ప్రింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ స్ప్రింగ్ డేటా వాలిడేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మన కాన్సెప్ట్ వీడియోస్ చూడకపోతే చూసి అండ్ కోడింగ్ కూడా నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ వెళ్తే డే 7 స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్. ఇందులో మనకు స్ప్రింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే యూజ్ అయితే అవుతుంది. ఒక బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకు ఈ స్ప్రింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే ఈ @కంట్రోలర్ అడ్వైస్ గురించి అయితే తెలుసుకోవాలి. It is the class which handles all the exceptions in the application. మన బ్యాక్ అండ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లో ఎక్కడైనా కానీ ఎర్రర్స్ వచ్చినట్లయితే ఈ కంట్రోలర్ అడ్వైజ్ అనేది అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటది. ఇట్ క్యాన్ హ్యావ్ మెథడ్స్ టు హ్యాండిల్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్. అంటే మనకు ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లో ఒకే ఎక్సెప్షనే కాదు కదా, మనకు చాలా ఎక్సెప్షన్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ని డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఈ కంట్రోలర్ అడ్వైస్ లో మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. వెన్ ఎక్సెప్షన్ హ్యాపెన్ ఆర్ అకర్స్ ఎనీవేర్ ఇన్ ద అప్లికేషన్, కంట్రోల్ అడ్వైస్ ఈజ్ హ్యాండిల్. చెప్పాను కదా, మనకు అప్లికేషన్ లో ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చినా గానీ ఈ కంట్రోలర్ అడ్వైస్ అనేది అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇన్ కంట్రోలర్ అడ్వైస్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ annotation ఇన్ ఈచ్ మెథడ్. మనకు ఈ కంట్రోలర్ అడ్వైస్ లో ఉన్న మెథడ్స్ లో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అనే annotation అనేది అయితే యూజ్ చేయాలి. ఆ annotation లో మనకు ఏ ఎక్సెప్షన్ వస్తుంది, లైక్ స్టూడెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఆర్ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఎంప్లాయ్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఈ విధంగా మనము ఒక ఎక్సెప్షన్ క్లాస్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ annotation లో అది రాసుకుంటాము మనము. ఈ విధంగా స్టూడెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్. అండ్ ఏ విధంగా కోడింగ్ రాయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ డేటా వాలిడేషన్. ఈ స్ప్రింగ్ డేటా వాలిడేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. స్ప్రింగ్ డేటా వాలిడేషన్ అంటే చెక్ ద డేటా సెండ్ బై ది క్లయింట్. అంటే క్లయింట్ సైడ్ నుండి డేటా సెండ్ చేసినప్పుడు వాలిడేషన్ ఉందా లేదా, ఎర్రర్స్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటూ ఉంటది ఈ స్ప్రింగ్ డేటా వాలిడేషన్. క్లయింట్ సెండ్స్ ద డేటా ఇన్ JSON ఫార్మాట్. ఈ క్లయింట్ సెండ్ చేసిన డేటా అనేది JSON ఫార్మాట్ లో ఉంటుంది. ఈ JSON is translated into Java object in the controller. ఈ JSON అనేది ఆ డేటా అనేది అయితే కన్వర్ట్ చేసి జావా ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసి కంట్రోలర్ కి అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటది. వైల్ ట్రాన్స్లేటింగ్ వి నీడ్ టు చెక్ ద డేటా. ఎప్పుడైతే ఈ JSON డేటా అనేది ట్రాన్స్లేట్ చేసి జావా ఆబ్జెక్ట్ గా కంట్రోలర్ కి ప్రొవైడ్ చేస్తారో అప్పుడు మనకు డేటా వాలిడేషన్ ఉందా లేదా, ఎర్రర్స్ ఉందా అనేది అయితే చెక్ చేసుకుని మనము ఈ కంట్రోలర్ క్లాస్ లో మనము @annotation యూజ్ చేస్తాం. అండ్ క్లయింట్ సైడ్ ఎప్పుడైతే డేటా సెండ్ చేస్తారో అది వాలిడేషన్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ క్లయింట్ సైడ్ నుండి ఎంటర్ చేసినట్లయితే, ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే 10 డిజిట్ ఎంటర్ చేయకుండా 9 డిజిట్ ఎంటర్ చేస్తే వాటిని మనము ఈ మెసేజ్ లాగా క్లయింట్ కి వెళ్ళేలాగా మనము ఈ డేటా వాలిడేషన్ అనేది అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ ప్లీజ్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది అయితే ఎక్సెప్షన్ కి క్లయింట్ సైడ్ మెసేజ్ వెళ్ళేలాగా మనం ఈ స్ప్రింగ్ డేటా వాలిడేషన్ అనేది అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ చూసుకున్నట్లయితే యాడ్ వాలిడేషన్ డిపెండెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలి. యూజ్ వాలిడేషన్ annotations ఇన్ ఎంటిటీ క్లాసెస్. ఎంటిటీ క్లాసెస్ లో వాలిడేషన్ annotations యూజ్ చేసుకోవాలి. ఇన్ ద కంట్రోలర్ యూజ్ లో @valid annotation along with rest body annotation అనేది అయితే యూజ్ చేయాలి. ఈ @valid annotation makes it is possible to check the validation errors. ఈ @valid annotation ఏం చేస్తుందంటే ఈ వాలిడేషన్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ వాలిడేషన్ ఫెయిల్స్ మెథడ్ ఆర్గ్యుమెంట్ నాట్ వ్యాలిడ్ ఎక్సెప్షన్ ఇస్ థ్రోన్. ఈ మెథడ్ ఇప్పుడు వాలిడేషన్ అనేది అయితే ఫెయిల్ అయితే ఈ కంట్రోలర్ అడ్వైజ్ అనేది అయితే ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మనకు ఎర్రర్ అనేది అయితే ఉంది, వాలిడేషన్ ఎర్రర్ అనేది అయితే ఉంది అనేసి ఒక కంట్రోలర్ అడ్వైజ్ అనేది అయితే ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కాన్సెప్ట్ అనేది స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అండ్ స్ప్రింగ్ డేటా వాలిడేషన్. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనము
బ్యాక్ ఎండ్ లో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది అయితే చేస్తాము అండ్ స్టెప్ బై స్టెప్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూస్తూ నేర్చుకుంటారు అనేది అయితే చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి వెంటనే మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.